ఫస్ట్ చూడు, వెంటనే డెమో నువ్వు వెళ్ళిపో ప్రాక్టీస్. మకరాసన్ ఇట్లా రెండు మోకాళ్ళు ముడిచి పాదం పక్కన పాదం, మోకాలు పక్కన మోకాలు, 180 degrees చేతులు రెండు 180 degrees బాడీకి వైపు. లెఫ్ట్ సైడ్ బెండ్, మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం, తల కుడివైపు తిప్పాలి. ఆపోజిట్ డైరెక్షన్లో తల ఉంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. ఇప్పుడు కాళ్ళు కుడివైపు ఉన్నాయి కదా, తల అదర్ సైడ్, కుడివైపు బెండ్ చేయి. ఓకే. తల అటువైపు పెట్టేసి వాల్ చేసి చేతులు కిందకి జరుపుకోండి. ఇంకా బాగా స్ట్రైట్ లైన్ రావాలి. స్కేల్ ఎలా ఉంటుంది అలా ఉండాలి, వెనక్కి వెళ్ళిపోకూడదు. ఆర్చ్ లాగా వెనక్కి వెళ్తున్నాయి చేతులు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. రెండు చేతులు 180 degrees, మళ్ళీ ఇట్లా నమస్కారం పెట్టి ఇలా తీసుకోండి, సమానంగా వస్తాయి అప్పుడు. లెఫ్ట్ సైడ్ బెండ్, రెండు మోకాళ్ళు నేలకి ఇట్లా టచ్ అయ్యేటట్టు, వీలైనంత స్లోగా, ఎంత వస్తే అంతవరకే. డౌట్ ఉంటే లేచి కూర్చొని చూసి మళ్ళీ చేయండి. పడుకొని చూస్తే వేరే కనపడతాయి. స్లోలీ సెంటర్కి వచ్చేయండి, అంటే న్యూట్రల్ పొజిషన్. అగైన్ రైట్ సైడ్ బెండ్, ఆసనంలోంచి మనం లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ వెళ్ళేటప్పుడు న్యూట్రల్లో కూడా రావాలి, కంటిన్యూగా చేయకూడదు. ఆ మధ్యలో రిలాక్స్ అయినప్పుడు అవి కదిపడతాయి అన్నమాట, సెట్ అవుతాయి. ఎక్కడైనా కండరాలు ఆ స్టిఫ్నెస్ ఉన్నా కూడా అది హీల్ అవ్వడానికి దాని టైం దొరుకుతుంది. పాత వాళ్ళ కోసం చెప్తున్నా, ఇది ఏదో కంటిన్యూగా చేసేసుకుంటా వెళ్ళడం కాదు. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్, రైట్ లెగ్ అప్, హోల్డ్, ప్రెస్. వెరికోస్ వెయిన్స్ ఉంటేనేమో తొడ దగ్గర నుంచి పట్టుకోండి, కింద నుంచి, కాలు కింద నుంచి పట్టుకోవాలి. ప్రాబ్లం లేకపోతే పర్వాలేదు, మోకాలు పై నుంచే ప్రెస్ చేసి పట్టుకోండి. ఒక 30 seconds ఈ విధంగా ఉండాలి. అరుగుదల సమస్యలకి, కడుపులో ఎక్స్ట్రా గ్యాసెస్, అంటే హైపో ఎసిడిటీ వల్ల వచ్చే సమస్యలు, వీటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. అర్ధ పవన ముక్తాసన్, అపానాసనము, వీటి పేర్లు. నెమ్మదిగా ఈ ముడిచిన కాల్ని క్రాస్గా అవతలి పెట్టండి. తల కుడివైపు తిప్పి చూస్తూ, రెండో చేయి తీసుకొని సపోర్టు ఎడమ చేతితోటి కుడి కాలు మీద, మోకాలు మీద పెట్టి లాగండి, మోకాలు దగ్గర పెట్టండి. మోకాలు, ఆ చెయ్యి మోకాలు దగ్గరికి రావట్లేదా, దాన్ని లాక్కోండి వీలైనంత వరకు. సయాటికకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తుంటి నొప్పులు, నడుము నొప్పికి బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాలు మార్చి, ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్. ఇలా ఒక 30 seconds. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కడుపులో అరుగుదల సమస్యలు ఉన్నా కూడా కంపల్సరీ చేసుకోండి. ఇది రోజు 4 minutes చేయాలి. ఇలా 30 seconds చేస్తే సరిపోదు, ఒక్కొక్క ఆసనము 4 minutes మినిమం చేయాలి. ఒకేసారి చేయలేకపోతే ఆగి ఆగి కొంచెం మధ్యలో రిలాక్స్ అవుతూ చేసుకోవచ్చు. ఈ ముడిచిన కాల్ని ఎడమ కాలు పక్కగా, కుడి కాలు పక్కన బయట వైపు పెట్టుకోండి, కుడి చేతితో కుడివైపుకి లాక్కోండి, తల ఎడమ వైపు.
కాలు ఎడం వైపు తిప్పి చూస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్ చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులో 180 degrees. రైట్ లెగ్ అప్. ఎడమ అరచేతులు పెట్టండి. తల కుడి వైపు. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్. కుడి అరచేతులు. చేయి చాపు అడ్డంగా అరచేతిలో పెట్టాలి. తీసుకెళ్ళి కాలుని. కాలు స్ట్రైట్. కాలు ముడవకుండా స్ట్రైట్గా తీసుకెళ్ళిపో. వస్తుంది చెయ్యి. అంతే. సరే నేల మీద పెట్టి ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు. కాలు స్ట్రైట్ వరకు చేసుకో, సరిపోద్ది. నీ చేతిలో రాకపోయినా పర్వాలా. అంతే. అక్కడ దాకుండి. సరే, అలవాటు అవుతుంది. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు ముడవండి. చేతు బంధాస్ మన కాలు మడాల దగ్గర పట్టుకోండి చేతులతోటి. పిరుదులు, ఛాతీ భాగము, నడుము లిఫ్ట్. చేతు బంధాస్. నడుమును లేపాలి. ఇంకా యామిని నడుమును లేపు పూర్తిగా. లిఫ్ట్ చేయి. ఒకసారి చూడు, లేచి కూర్చొని చూడు మేము ఎలా చేస్తున్నాము. ఇది ఓకేనా? చెయ్యి. ట్రై చేయండి. రాకపోయినా పర్వాలేదు, ట్రై చేయండి. స్లోలీ రిలాక్స్. కందరాసన్. రెండు చేతులు చిన్ముద్ర పెట్టుకోండి. అంటే ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ కలిపి బాడీకి ఇరువైపులా. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేయండి. పొట్ట లోపలికి లాక్కోండి. లుంబార్ రీజియన్ నేను చేయి పెట్టాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఈ భాగం ఒక్కటే లేపాలి. పిరుదులు ఇక్కడే నేల మీద ఉన్నాయి, వీపు నేల మీద ఉంది. ఈ భాగం ఒక్కటే లిఫ్ట్ చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు గ్యాప్ వెళ్ళట్లా, చూడండి, చెయ్యాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, స్పైనల్ కార్డ్కి మంచిది. చేయాలి. ఇంకోసారి చేయండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక లుంబార్ రీజియన్ లిఫ్ట్. జస్ట్ పిరుదుల దగ్గర ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొంచెం పెల్విక్ టిల్ట్ అవుతుంది అన్నమాట, ఇట్లా వెనక్కి. గైనిక్ ప్రాబ్లమ్స్, టైల్ బోన్స్, సయాటికా, వీటన్నిటికీ చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. స్లోలీ. రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకోండి. పొత్తి కడుపుకి ఉత్తాన పాదాసన్. కుడికాలు ఒక ఎడమ పాదం మీద పెట్టి పక్కకు జరిపేయండి. 1.5 అడుగు. పాదం మీ వైపుకి లాగిపెట్టి ఉంచండి. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ పక్కకు జరిపేయండి. ఆ పైన కాలు జరిపేయండి, పక్కకు తీసేసుకోండి. సపోర్ట్ వదిలేసేసి పక్కకి. హైట్ కోసం అంటే 1.5 ఇంచు లేపాలి. సో దానికోసమే పాదం మీద పాదం పెట్టాం. తర్వాత జరిపేయాలి పక్కకి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పాదం మీద పాదం పెట్టి కింద కాళ్ళు పైకి లాగేయండి. బోత్ లెగ్స్ అప్. స్లోలీ రిలాక్స్. నౌకాసన చేద్దాం. రెండు చేతులు కాలు తొడల మీద, శ్వాస తీసుకొని
తల, ఛాతీ భాగము, కాళ్ళు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఏది చెయ్యి, యామిని చెయ్యి చూద్దాం. ఇది చూడు. ముందు ఇలా తల లేపాలి, తర్వాత ఇంకొంచెం లేపా, ఇంకొంచెం లేపా. ఇప్పుడు కాళ్ళు అంతే. ఓకే, రెండు ఒకేసారి లేపలేదు. చెయ్యి. ముందు అప్పర్ బాడీ లేపాలి, తర్వాత లోయర్ బాడీ లేపుకోవాలి. అంతే అంతే. ఇంకొంచెం తగ్గినా మంచిది. అప్పర్ బాడీ ఇంకా తగ్గించుకుంటే పొట్ట మీద ప్రెషర్ బాగా పడుతుంది. స్లోలీ రిలాక్స్. సైక్లింగ్. కాలు పూర్తిగా చాపాలి, అక్కడక్కడే ఆడించకూడదు. పూర్తిగా స్ట్రైట్. ఇది చూడు యామిని, ఇలా. అబ్జర్వ్ చేయండి, పొట్ట మెలిపెట్టినట్టు ఉంటుంది కదా. కళ్ళు మూసుకొని దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు బాగా చాపి వెనకాలకి స్ట్రెచ్, కాళ్ళేమో ముందు వైపు స్ట్రెచ్. బాడీ అంతా బాగా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టుకోండి. శ్వాస తీసుకొని లిఫ్ట్, శ్వాస వదులుతూ పైకి వచ్చేయండి. అంతే, అయిపోయింది. ధ్యాన ముద్ర, ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఓ ఓ ఓం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సరిత గారు, శేష్ కుమార్ గారు, కృష్ణ గారు, ధన్యవాదాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.